బ్రేకింగ్ న్యూస్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గురించి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గురించి ఆయన కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్కు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి అంటూ విజయసాయిరెడ్డి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరు అంటూ సంచలన ట్వీట్ చేశారు. ఆయన పవన్ కళ్యాణ్కే నేషనల్ పాపులారిటీ ఉంది, రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం పవన్ కళ్యాణ్కే ఉంది అంటూ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారు. ఏపీలో ఎన్డీఏ కూటమి నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్లో కూటమి గురించి మాట్లాడడం, కూటమిలో భాగస్వామ్య పక్షమైన పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి అనే విధంగా విజయసాయిరెడ్డి మాట్లాడటంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కూటమిలో చిచ్చు పెట్టాలి అని విజయసాయిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారా అంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి బీఆర్ఎస్ నేతలు కూడా స్పందిస్తున్నారు. 74 ఏళ్ల మహాత్మా గాంధీ క్విట్ ఇండియా అంటూ యావత్ దేశాన్ని స్వతంత్ర సంగ్రామం వైపు నడిపించలేదా, బుర్ర పెట్టి ఆలోచించండి అంటూ జనసేన నేతలు, బొలిశెట్టి సత్యనారాయణ లాంటి నేతలంతా కూడా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల గురించి మాట్లాడడం, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే యువ ఆంధ్రప్రదేశ్కి మేలు జరుగుతుంది, వృద్ధులు ఆంధ్రప్రదేశ్ని సరిగా పాలించలేరు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. భాగస్వామ్య పక్షాల్లో ఆయన లుకలుకలు పెంచడానికి ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ను కూడా మీరు ఆంధ్రప్రదేశ్ గురించి విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ని ఆర్టీవీ స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. నేషనల్ పాపులారిటీ అండ్ ఏజ్ ఆన్ ఈ సైడ్, I truly believe that Deputy CM Pawan Kalyan Garu is the most ideal person amongst the leaders of the NDA ruling parties in Andhra Pradesh to lead and represent అంటూ ఆయన చేసిన ట్వీట్ను కూడా చూడొచ్చు. వృద్ధులు 75 ఏళ్ల వృద్ధులు ఆంధ్రప్రదేశ్ని పాలించలేరు, సరిగా లీడ్ చేయలేరు, యంగ్ ఆంధ్రప్రదేశ్కి యంగ్ నాయకులు కావాలి అంటూ విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ ఇప్పుడు చర్చయాంశంగా మారింది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, పవన్ కళ్యాణ్ మరో 10 సంవత్సరాలు చంద్రబాబు ముఖ్యమంత్రి అంటూ ఆయన ట్వీట్ చేశారు. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటూ ఆయన మాట్లాడారు. కానీ విజయసాయిరెడ్డి వైసీపీ ఎంపీగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలి, వృద్ధులు ఆంధ్రప్రదేశ్ని లీడ్ చేయలేరు, పాలించలేరు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి ఈ సమయంలో అలాంటి ట్వీట్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటి? రోహిత్, మొత్తం మీద విజయసాయిరెడ్డి ఈరోజు చేసిన ట్వీట్ మాత్రం మొత్తం కూడా అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కావచ్చు, అలాగే ఇతర పార్టీ నేతలందరూ కూడా ఈ వ్యవహారం మీద కొంత సీరియస్ గానే వర్కౌట్ చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. కారణం ఏంటంటే దీంట్లో విజయసాయిరెడ్డి ఎన్డీఏ పక్షానికి సంబంధించిన వ్యవహారం మీద ఈ రాజకీయాల సంబంధమే ఎందుకు ట్వీట్ చేయాలి? అందులో 75 సంవత్సరాల చంద్రబాబు గురించి, చంద్రబాబు రాష్ట్రాన్ని బాగా పాలించలేడు, చంద్రబాబు కాకుండా పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రాన్ని ఆదర్శనీయంగా పాలించగలడు, ఉన్న ఎన్డీఏ భాగస్వామ్యంలో కొంత ఆదర్శంగా నిజాయితీగా ఉన్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గా కనిపిస్తున్నాడు కాబట్టి అతను బాధ్యతలు తీసుకుంటే బాగుంటుంది అనేది ఆ ట్వీట్ సారాంశం. అంటే ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించిన వ్యవహారంలో చంద్రబాబు కావచ్చు, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరు మీద ఆయన విమర్శలు చేస్తూ పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్న డిప్యూటీ సీఎం గా బాగా చేస్తున్నారే అనే యాంగిల్లోనే ఈ ట్వీట్ ఆయన పెట్టిన పరిస్థితి. అంటే దీంట్లో బేసిక్ గా జరుగుతున్న వ్యవహారం మీద అసలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు ఒక్కసారిగా రియాక్ట్ అయ్యి, అంటే మాలో మాకు మీరు పొలాలు పెట్టాలనుకుంటున్నారు, మాలో మాకు గొడవలు చేయడానికి సాయిరెడ్డి లాంటి వ్యక్తులు చేస్తున్న ఒక కుటిలమైన రాజకీయ క్రీడ ఇది. దీన్ని అందరూ అర్థం చేసుకుంటారు. మీరు ఎంత ఇది చేసినా ఎన్డీఏ పక్షంలో వచ్చి ఇంకో పక్షంలో గొడవలు తీసుకుని వచ్చే ప్రయత్నం మీరు చేయలేరు అనేది మిగతా పార్టీ నేతలు. ఇప్పుడు గతంలో అసెంబ్లీ సాక్షిగానే పవన్ కళ్యాణ్ ఒక మాట అయితే చెప్పారు, 3 టర్మ్స్ ఇంకా ముఖ్యమంత్రిగా మీరే ఉండాలి అని చెప్పి చంద్రబాబుని ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా ఆయన మాట్లాడిన నేపథ్యంలో ఇప్పుడు ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న వ్యవహారంలో మళ్ళీ పవన్ కళ్యాణ్ ని కొంత ఎంకరేజ్ చేసి లుకలుకలు చేయాలనే ఒక ప్రయత్నం చేస్తున్నారు. సేమ్ గాంధీ మహాత్ముడు కూడా 72 సంవత్సరాల సమయంలోనే ఆయన వెంట భారతదేశం మొత్తం కూడా నడిచింది. కొంత బుర్రబెట్టి ఆలోచించు సాయిరెడ్డి అని చెప్పి సాయిరెడ్డికి విమర్శలు చేస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఈ వ్యవహారంలో
మొత్తం మీద పవన్ కళ్యాణ్ వ్యవహారం బట్టి అంటే పవన్ కళ్యాణ్ సీఎం గా ఉంటే ఆంధ్రప్రదేశ్ మరింత బాగుపడుతుంది అనే ఉద్దేశంతో వచ్చే ట్వీట్ ను సాయిరెడ్డి చేసిన తర్వాత సాయిరెడ్డిని అన్ని సైడ్ నుంచి కూడా వర్గాలు అటాక్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో ఉన్న అన్ని పార్టీ నాయకులందరూ కూడా బీజేపీ కావచ్చు, జనసేన, తెలుగుదేశం అలాగే ఇతర కార్యకర్తలు కూడా పవన్ కళ్యాణ్ అంటే జనరల్ గా మామూలుగా ప్రతిపక్ష నాయకులు ఎప్పుడూ కూడా వాళ్ళకి అధికారంలో ఉన్న పార్టీ ఏ పక్షం అయినప్పటికీ కూడా సరిగా చేయడం లేదు, వాళ్ళ నాయకత్వం బాగాలేదు అని విమర్శిస్తూ ఉండాలి. మా నాయకుడు గతంలో పరిపాలించిన పాలన ఎంత బాగుంది అని ఉదాహరణగా చూపించాలి. కానీ ఇప్పుడు ఒకవేళ అలా అనుకుంటే మళ్ళీ జగన్ కావాలి, జగన్ రావాలి అనే మాటలు మాట్లాడాలి. కానీ విజయసాయి రెడ్డి జగన్ గురించి మాట్లాడకుండా ఎన్డీఏ భాగస్వామి పక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అని మాట్లాడడాన్ని ఏ విధంగా చూడాలి? అంటే బేసిక్ గా ఇక్కడే ఒక ఈ వ్యవహారంలోనే విజయసాయి రెడ్డి చాలా ఎత్తుగుడిగా ఆలోచిస్తున్నాడు, చాలా లోతుగా ఒక విశ్లేషణ చేసే ప్రయత్నం అయితే చేశారు. అంటే ఇలాగూ మేము అధికారంలో తిరిగి చేస్తున్నట్టే తిరిగి అధికారంలో వచ్చే ప్రయత్నం జగన్ జరిగేది. కానీ ప్రజలు ఇక్కడ జగన్ ని రిజెక్ట్ చేశారు అంటే మేము సరిగ్గా చేయలేదనే కదా అర్థం. అయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో మొదటి నుంచి వైసీపీ నేతలు చెప్పేది తెలుగుదేశం చూసి లేదు, చంద్రబాబును చూసి ఎవరు ఓట్లేదు, పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు అనేవాడు లేడు అనేది వీళ్ళ వర్షన్ ఆఫ్ యాంగిల్ మొదటి నుంచి వీళ్ళ నాయకులు మాట్లాడుతున్న పరిస్థితులు కావచ్చు. గెలిచిన తర్వాత కూడా చాలా మంది వైసీపీ నేతల నోట్లో నుంచి వస్తున్నది పవన్ కళ్యాణ్ అనేవాడు లేకపోతే కూటమి ఏర్పడేదే కాదు, కూటమి ప్రభుత్వంలోకి వచ్చే పరిస్థితులు లేవు అనేది వాళ్ళ వర్షన్. అయితే ఇక్కడ కొంత పొలిటికల్ ఇష్యూస్ లో అంటే కూటమిలో కొన్ని గ్యాప్ ను తీసుకుని వచ్చే ప్రయత్నం, పవన్ కళ్యాణ్ ని కొంత రెచ్చగొడితే, పవన్ కళ్యాణ్ ని కొంత హైప్ చేస్తే మిగతా వాళ్ళందరూ ఎలా ఉంటది అనే యాంగిల్లో ఈ విజయసాయి రెడ్డి చేశాడు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇటువంటి చర్చ మీద పూర్తిగా కూడా కానీ ఒక కాంట్రవర్సీ ఈయనైతే తలరేపిన తెర మీదకి అయితే తీసుకుని వచ్చాడు విజయసాయి రెడ్డి. వ్యవహారం మీద అటు అన్ని రాజకీయ పార్టీలు కూడా ట్వీట్లు చేస్తున్నాయి. దానికి అదే సమయంలో ఇప్పుడు విజయసాయి రెడ్డి మాటలను మిగిలిన వైసీపీ నేతలు సమర్థించే పరిస్థితి ఉంటుందా? అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని కొట్టేసే అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ కి పాలన చేత కాదు, పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేట్లు కూడా తాకలేరు, ఆయనకు రాజకీయాల అనుభవం లేదు, రాజకీయాలకు అర్హత లేదు అంటూ వైసీపీ నేతలంతా మాట్లాడారు. కానీ ఇప్పుడు సడన్ గా విజయసాయి రెడ్డి నీవే కావాలి, యంగ్ లీడర్ కావాలి అంటూ జగన్ గురించి కూడా మళ్ళీ వైసీపీ రావాలి అని మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ రావాలి అనే వ్యాఖ్యలు చేస్తున్నారు. సో దీనిపైన ఇతర వైసీపీ నేతలు ఎవరైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా? అంటే విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి, అందులో పార్టీలో చాలా కీలకమైన వ్యక్తి ఒక ట్వీట్ చేశారు అంటే దాని వెనకాల ఒక వ్యూహం ఉంటుంది. అది పార్టీలో అంతర్గతంగా పార్టీకి సంబంధించిన కీలకమైన వ్యక్తులు మాట్లాడిన తర్వాతనే వాళ్ళు ఓకే అనుకున్న తర్వాతనే ఇటువంటి ట్వీట్స్ పెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది. అంటే విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ పెట్టాడంటే దీని వెనకాల అంతర్లీనంలో కొంత బ్యాక్ ఎండ్ లో కొంత సమాచారం ఉంటుంది, దానికి ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహం ప్రకారమే పెట్టుంటాడు అనేది వైసీపీలో ఉన్న కొంతమంది నేతలు కూడా నేను మాట్లాడినప్పుడు ఆ సబ్జెక్ట్ అదే చెప్తున్నారు. వాళ్ళు మాట్లాడడం ఏంటి, ఈ ఇంత పెద్ద ట్వీట్ ఈ వ్యవహారం జరుగుతున్నప్పుడు ఇది ఖచ్చితంగా మా అధినేతకు అక్కడ తెలియకుండా, మా పార్టీలో కీలక నేతలకు తెలియకుండా ఈ వ్యవహారం అయితే జరగదు. అందులో సాయిరెడ్డి లాంటి వ్యక్తి అసలు జగన్ పేరు, జగన్ ప్రస్తావన లేకుండా ఓన్లీ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఇష్యూస్ మనం చూడొచ్చు. ఇటీవల ఇప్పుడు సిబిఐ కేసు పెట్టింది సాయిరెడ్డి మీద కూడా. అరవిందోకి సంబంధించిన వ్యవహారంలో, కాకినాడ పోర్టుకు సంబంధించి వ్యవహారంలో కేవీరావు ఇచ్చిన కంప్లైంట్ మీద వాళ్ళు కేసు కంప్లైంట్ చేశారు. తర్వాత అతను బయటికి ఎక్కడికి వెళ్లకుండా నోటీసులు జారీ చేసిన, రెడ్ లుక్ నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. సో ఇటువంటి ఇష్యూస్ అన్ని ఉన్న నేపథ్యంలో సడన్ గా పవన్ కళ్యాణ్ ని హీరోయిన్ చేస్తూ పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి పెద్ద దిక్కు అని చెప్పే ప్రయత్నం చేయడం వెనకాల ఒక వ్యూహం ఉంది. ఈ వ్యూహంలో అది ఉద్దేశపూర్వకంగానే పెట్టిన వ్యూహం తప్పితే ఈ ట్వీట్ ని దీన్ని వాస్తవంగా మనసులో ఉన్న మాటలాగా ఆయన ఏమి పెట్టలేదు. దీని వెనకాల వ్యూహం ఖచ్చితంగా ఉంది అనేది అటు వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు కూడా ఎన్డీఏ కూటమి దీన్ని వెంటనే రియాక్ట్ అయింది, వెంటనే అర్థం చేసుకోగలిగింది. దీని వెనకాల ఒక పెద్ద
డ్రామా ఉంది, మాకు ఒకరికి పెట్టే ప్రయత్నం వైసీపీ చేస్తుంది అనే ప్రయత్నానికి ఎన్డీఏ తిప్పుకొట్టే ప్రయత్నం అయితే ఇమీడియట్ గా చేసిన పరిస్థితి మనం చూడాలి. రైట్ కృష్ణమోహన్, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒక సంచలన ట్వీట్ చేశారు. ఏపీకి పవన్ కళ్యాణ్ సీఎం కావాలి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. యువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు 75 ఏళ్ల వృద్ధుడు నాయకత్వం వహించలేరు, పవన్ కళ్యాణ్కే నేషనల్ పాపులారిటీ ఉంది అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. రాష్ట్రాన్ని లీడ్ చేసే సామర్థ్యం పవన్ కళ్యాణ్కు ఉంది అంటూ మాట్లాడారు. ఏపీలో ఎన్డీఏ కూటమి నాయకుల్లో అత్యంత ఆదర్శవంతమైన వ్యక్తి పవన్ కళ్యాణ్ అంటూ విజయసాయిరెడ్డి ఆ ట్వీట్లో మాట్లాడారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో చెప్పండి. ఇప్పటికే జనసేన నాయకులు రియాక్ట్ అవుతూ ఉన్నారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ పై విమర్శలు చేస్తున్నారు. విజయసాయిరెడ్డి ట్వీట్కి సమాధానాలు చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే సహజంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అధికార పక్షాన్ని సరిగా పాలించడం లేదు అంటూ ఎండగడతారు. వాళ్ళు ఎలాంటి మిత్రపక్షాలు అయినప్పటికీ, అది అలియన్స్ ప్రభుత్వం అయినా లేదంటే ఒక పార్టీ రూల్ చేస్తున్నప్పటికీ బాగా చేయడం లేదు, మా ప్రభుత్వం గతంలో ఇలా చేసింది, మా ప్రభుత్వం వస్తే ఇలా చేస్తుంది అని వాళ్ళ నాయకుడి గురించి మాట్లాడుకోవాలి. కానీ ఇక్కడ అలా కాకుండా మిత్రపక్షాల్లో ఒక భాగస్వామ్య పక్ష అధినేతను పొగుడుతూ మాట్లాడారు విజయసాయిరెడ్డి. పవన్ కళ్యాణ్ నాయకత్వం వహించాలి అంటూ మాట్లాడారు. రెండు, ఇప్పటి వరకు వైసీపీ నేతలంతా ఎక్కువ మంది పవన్ కళ్యాణ్కి రాజకీయ అనుభవం లేదు, ఆయనకు పాలన సరిగా రాదు అంటే ఇప్పటి వరకు విమర్శిస్తూ వచ్చారు వైసీపీ నాయకులు. కానీ ఇప్పుడు విజయసాయిరెడ్డి పవన్కి ఆ సామర్థ్యం ఉంది అని చెప్పడాన్ని ఏ విధంగా చూడాలి? ఇప్పుడు దీనిపై వైసీపీ నాయకుల్లో ఎలాంటి రియాక్షన్స్ వస్తాయన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. సో ఇప్పుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసేన నాయకుల నుంచి అయితే విమర్శలు వస్తూ ఉన్నాయి. మీరేమనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలుగా? విజయసాయిరెడ్డి ఈ సమయంలో ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారని అనుకుంటున్నారు? విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై మీరే రియాక్షన్స్ ఏంటి తెలియచేయండి. సిఎంఆర్ మన నంద్యాల్లో ప్రముఖ సినీ తారలచే డిసెంబర్ 6న గొప్ప ప్రారంభం. ద వన్ స్టాప్ షాప్ సిఎంఆర్ షాపింగ్ మాల్, ఆత్మకూర్ రోడ్, శ్రీనివాస్ నగర్, నంద్యాల. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.